నేనిక్కడ ఉన్న సంగతి మీరెలా కనిపెట్టగలిగారు? ఈ విషయం అవనికి మీరే ఎలాగైనా తెలియజేయండి. పాపం నా గురించి వాళ్ళు ఎక్కడెక్కడ వెతుకుతున్నారో. నా వాళ్ళందర్నీ చూడాలని నాకుంది. అందరూ బాగా గుర్తుకొస్తున్నారు. నా కోడలు ఎంత మంచిదో తెలుసుకున్నాను. నా కోడల్ని దగ్గరికి తీసుకోవాలి, నా మనవరాల్ని దగ్గరికి తీసుకోవాలి, క్షమించమని వాళ్ళని అడగాలి. దయచేసి వీలైనంత తొందరగా నా గురించి తెలియజేయండి. అవును, మీకు మాటలు రావు కదా, మరి నా గురించి ఎలా చెప్పగలుగుతారు? అక్షయ, అవని, అక్షయ, 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 అమ్మా అక్షయ, అమ్మ అక్షయ, లేమ్మా. అక్షయ, అమ్మా అక్షయ. బంగారం కొంప తీసిపోయిందా? పోయినా బాగుండదు, కానీ ఇంకా ఊపిరాడి చేస్తుంది కదా. ఎంతసేపు అయినా స్పృహలోకి రాకపోవడం ఏంటి? రాత్రి నుంచి ఇలాగే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. లేదంటే ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. బావా, అమ్మవారి దయ వలన అక్షయ్కి ఏం కాదని నా నమ్మకం. కాసేపు చూద్దాం. అప్పటికి స్పృహలోకి రాకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. అప్పటి వరకు ఆగడం ఎందుకమ్మా? అయినా అన్నీ అమ్మవారి మీద భారం వేయడం మంచిది కాదు. అవునమ్మా, మనం ఆలస్యం చేయడం వలన అక్షయ్కు జరగరాంది ఏదైనా జరిగిందంటే తర్వాత మనమే బాధపడాలి. నా బిడ్డ మీద ఆ అమ్మవారి కృప ఎంతుందో తెలియాలి అంటే మనం కాసేపు ఎదురు చూడక తప్పదన్నయ్యా. మీరేం కంగారు పడకండి. అయినా అక్షయ్ మనతో ఒక మాట కూడా చెప్పకుండా కోట దగ్గరికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళిన అక్షయ స్పృహ లేకుండా ఎందుకు పడిపోయింది? అక్షయ్ స్పృహలోకి వస్తే గానీ ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి నాన్న. అమ్మ పడుతున్న బాధను చూస్తుంది. అమ్మకేదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళుంటుందని నేను అనుకుంటున్నాను. వెళ్ళేం చేయగలుగుతుందంట? అంత పెద్ద దుష్టశక్తిని ఈ పిల్ల పిచ్చిక ఎదుర్కోగలుగుతుందా ఏంటి? ఎవరినైనా ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యం నా కూతురుకుంది. కూతురేమో అమ్మ మీద మాట పడనివ్వదు, అమ్మేమో కూతురు మీద మాట పడనివ్వదు. సరిపోయారు ఇద్దరికిద్దరు. వదిలే బంగారం, మనం ఏమన్నా అంటే వీళ్ళ కోపాలు వచ్చేస్తాయి.